బాధితులే నిందితుల ప్రజాస్వామ్యానికి పాడగట్టిన బాబు సర్కార్ మంచి ప్రభుత్వంలో అంతే. ఎందుకంటే మంచి ప్రభుత్వంలో పోలీసులు, మంచి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ గూండాలు సామాన్యుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేస్తారు. తిరిగి ఆ బాధితుల్ని నిందితులుగా చేరుస్తా ఉంటారు. ఎంతటి దుర్మార్గం ఇది. సో ఏదైతే అమరావతి ప్రాంతంలో రైతులను ఇబ్బంది పెట్టి 4 గ్రామాల్లో రైతులు ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా ఉంటే భూ సమీకరణ చట్టం తీసుకొచ్చారు. భూ సమీకరణ చట్టం కింద వాళ్ళకి ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో మార్కెట్ వాల్యూ కంటే 3 రెట్లు ఎక్కువగా ఆ ల్యాండ్ కి ధర చెల్లించి తీసుకోవచ్చు. మరి దానికి భూసేకరణ చట్టం ప్రయోగించి మళ్లీ ల్యాండ్ పూలింగ్ తో వెళ్లి ఆ రైతులు ఏదైతే దుర్మార్గమైన అంశం ఏంటంటే రైతులు పంట పెట్టుకోకుండా విద్యుత్ స్తంభాలని కొట్టి పడేస్తారు. వాళ్ళకి ఏదైతే ఉందో కాలువలు తవ్వేస్తారు వాళ్ళ పొలాల్లోకి వెళ్లకుండా. ఆఖరికి జనరేటర్లు కూడా ఎత్తుకుపోతారు. ఇలా మమ్మల్ని గగ్గోలు పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని దమనకాండ కొనసాగిస్తున్నారు. నేను ఎవరం కూడా ఈ ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకం, నేను ఈ ల్యాండ్ పూలింగ్ కి అనుకూలంగా లేము అని చెప్పి రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి తమ ఆర్తనాదాలు వినిపించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అక్కడికి ఆహ్వానిస్తే, ప్రజలకు తెలియజేయండి, మాకు అండగా ఉండండి అని చెప్పి రైతులే ఆహ్వానిస్తే వాళ్ళ తరపున సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరుతో మా పార్టీ ఎమ్మెల్సీలు, మా పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు అక్కడికి వెళితే గూండాల అవతారం ఎత్తి టీఎన్ఎస్ఎఫ్ పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు ఒకడు దున్నపోతున్నట్టు ఉంటాడు. వాడు రాయితో నేరుగా పోలీసులు కొడతాడు. పోలీసు అపస్మారక స్థితికి వెళ్తాడు. తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్ట్ అయినటువంటి మహిళలు కోడిగుడ్లేస్తారు. స్పష్టంగా వీడియోలో కనిపిస్తూ ఉంటది. సభ్య సమాజం మొత్తం చూసుంటది. కానీ సిగ్గు లేకుండా, సిగ్గు విడిచి మరి ఈ పోలీసులు, ఈ ప్రభుత్వం తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడతారు. అసలు మనుషులేనా? ప్రభుత్వం నడుస్తా ఉందా? నిజంగా ఈ నియంతృత్వ పరిపాలన ఏదైతే ఉందో ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలు తొక్కిన రోజు లేవకుండా వెళ్ళిపోతారు. ఇలాంటి తప్పులన్నింటినీ దుర్యోధనుడు నాడు చేసిన ప్రతి తప్పుని గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడు సమర్థించాడు. కానీ ఈరోజు చంద్రబాబు గుడ్డివాడు కాదు. కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పుత్రవాత్సల్యంతో దుర్యోధనుడు లాంటి అహంకారైనటువంటి నారా లోకేష్ చేసే ప్రతి తప్పుని, ప్రతి దాన్ని సమర్థిస్తున్నాడు. నిజంగా తెలుగుదేశం పార్టీ ఇక భూస్థాపితం అవడం మాత్రం ఖాయం. రాజధాని ప్రాంతం ఏమన్నా మీ అబ్బాయి సొమ్ముతో కడతా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు? ఖర్చున్నాడు సొమ్ముతో? నారా లోకేష్ హెరిటేజ్ సొమ్ముతో ఏమైనా కడుతున్నావా? రాష్ట్ర ప్రజలందరూ ట్యాక్సులు డబ్బులతో కట్టేది. అది అక్కడ జరిగే అవినీతి గురించి అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అక్కడ జరిగే దోపిడీ గురించి అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. రావడానికి లేదు. ఏంటి హెరిటేజ్ సొమ్ముతో కట్టుకోరాం, ప్రైవేట్ ప్లేస్ అని చెప్పి పెట్టుకోరాం, ప్రజా రాజధాని అని చెప్తావు, ప్రజల యొక్క సొమ్ముతో అప్పులు తీసుకొస్తావు, కడతావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అక్కడ జరిగే దోపిడీ దమనకాండ చూపించడానికి పోతే రాళ్లతో కొట్టిస్తావు. తిరిగి వాళ్ళ మీద కేసులు పెడతావు, రౌడీ షీటర్లు అంటావు. అధికారం ఎల్లకాలం శాశ్వతమా? ఈరోజు అమరావతి ప్రాంతంలో ఆపావు, రేపు ఆంధ్ర బోర్డర్ లో కూడా అడుగు పెట్టలేవు. సో అది గుర్తెరిగి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తే ప్రజలు మెచ్చుతారు తప్పిస్తే, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కాలి అంటే అదే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం మాత్రం ఖాయమన్న విషయాన్ని నారా లోకేష్ గుర్తెరగాలి.